రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన నారాయణ దత్ తివారీకి లేటు వయస్సులో గట్టి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. జీవిత చరమాంకంలో ఊహించకుండా లభించిన కొడుకుని ఎమ్మెల్యే చేద్దామనుకున్న ఆయన ఆశ అడియాసైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వరని బీజేపీ వాళ్ళని ఆశ్రయిస్తే వారు మొండి చేయి చూపారు. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ దత్ తివారీ లేటు వయస్సులో అంది వచ్చిన కొడుకును ఎమ్మెల్యే చేయాలని తెగ ఊళ్ళూరారు. గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు అవమానకర రీతిలో కాంగ్రెస్ సాగనంపడంతో ఆ పార్టీని కాదని బీజేపీని ఆశ్రయించారు. కొడుకు రోహిత్ శేఖర్ను వెంట వేసుకొని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. బీజేపీలో చేరుతున్నానని కూడా ప్రకటించారు. తివారీ ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో తాను బీజేపీలో చేరలేదని, తన కుమారుడు రోహిత్ శేఖర్ మాత్రమే చేరారని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కుమారుడికి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ అసెంబ్లీ టికెట్ ఇస్తే తాను రాష్ట్రమంతా ప్రచారం చేస్తానని తివారీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు మాటిచ్చారు. ఉత్తరాఖండ్లోని కుమావ్ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాల నుంచి తివారీ గతంలో చాలాసార్లు విజయం సాధించారు. తివారీ పాపులారిటీ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా కలలుగంది. కానీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలతో కమలనాథుల ఆలోచనలు మారాయి. రోహిత్ శేఖర్ను తాము ఏనాడు అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోలేదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఆయనకేం ఫాలోయింగ్ ఉందని టికెట్ ఇస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తివారీ ఇమేజ్ ఇప్పుడు బాగా పడిపోయిందని కమలనాథులు అంటున్నారు. చేయాలనుకుంటే ఇద్దరూ పార్టీ కోసం ప్రచారం చేయవచ్చని అంటున్నారు. టికెట్ గురించి తామెప్పుడు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. నారాయణ దత్ తివారీ లాంటి గొప్ప నాయకుడు పార్టీ ఆఫీసుకు వచ్చి మరీ కొడుకుకు టికెట్ ఇవ్వాలని అడిగినా బీజేపీ నాయకత్వం మాత్రం పట్టించుకోలేదు. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రులు బీసీ ఖండూరి, భగత్ సింగ్ కోషియారి, కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన మరో సీఎం విజయ్ బహుగుణకు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. అయితే ఖండూరి కుమార్తెకు, బహుగుణ కుమారుడికి టికెట్లు దక్కాయి. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.